ఇందాక రిజిస్టర్ దర్శనం పోయింది కదా డాక్టర్ గారు. నేను తిరుమలాపాలెం హాస్పిటల్లో పిఎస్సిలో ఉన్నాను. మీకు చెప్పిద్దామని కాదు, భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్, అర్ధరాత్రి వస్తాను. ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్, నేను గ్రీనింగ్తో అండర్లైన్ చేశాను. రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పల్నేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో ఇట్లుంటే వాళ్ళు ఎంత ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు. ఈ రిజిస్టర్లు మొత్తం నేను తీసుకొస్తాను. ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది. మనం యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా వదిలేస్తే కష్టం. మనం కొన్ని కోట్లు ఖర్చు పెడతాం హెల్త్ కోసం.